కొంచెం ఇది కట్ల ఒకసారి దూరం సార్ వెనకెళ్తా మన ఎంఏ అయిపోయింది సైడ్ కరెక్ట్ గారు ఫోన్ ఎంత పెట్టండి రే వాయిస్ అంటే మోల్ అంట పెట్టుకోండి పడబోక నువ్వు ఈరోజు ఒంగోలులో రాజీవ్ గృహకల్పన కాలనీని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి. ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి, డ్రైన్స్ సరిగా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. రమ్మంటే ఈరోజు రావడం జరిగింది. నిజంగానే ఇక్కడున్న రోడ్లకు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి. డ్రైన్స్ తీసుకుంటే డ్రైన్స్ లేవు. కాబట్టి ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేస్తున్నారు. 2,38,00,000 అయితే 2,38,00,000 అయితే ఈ యొక్క కాలనీలో రోడ్లు ఆ డ్రైన్స్ పూర్తవుతాయి. వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా 100 డేస్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి 100 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కాలనీలు, ఇందిరమ్మ కాలనీ అని రకరకాల కాలనీస్లో ఈ ప్రాబ్లం ఉందన్నారు. జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు, అవి ఇంటి ట్యాక్సులు కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లాంటి అదర్ ట్యాక్స్లు ఏది కట్టినా అన్ని సిఎఫ్ఎంస్లో పట్టడం, అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు. దానికి లెక్క పక్క లేకుండా పోయింది. నా ఒక్క డిపార్ట్మెంట్గా దాదాపు 1900 కోట్లు సిఎఫ్ఎంఎస్ రావాలి. అదేవిధంగా 15th ఫైనాన్స్ డబ్బులు 450 కోట్లు రావాలి. 454 కోట్లు 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవి కూడా వాడు వాడేసి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా వాటి ఖర్చు పెడితే సెప్టెంబర్ నుంచి ఈ మార్చికి ఒక 454 కోట్లు వచ్చేది. మొన్న మార్చి నుంచి మళ్ళీ ఈ సెప్టెంబర్ దాకా 450 కోట్లు, అంటే దాదాపు ఇంకొక 1000 కోట్లు. ఇలా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మొత్తం అసలు జిగ్జాగ్ చేసింది. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లైన్. అయితే ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉండే వ్యక్తి. ప్రజలకి సంక్షేమాలు చేస్తూ అభివృద్ధి కూడా చేయాలి, రెండు కావాలి. సంక్షేమాలు చేయాలి, పేదలు నిరుపేదలు కొంత చేతినివ్వాలి. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేయాలి. డెవలప్మెంట్ నెగ్లెక్ట్ చేసినా యువత భవిష్యత్తు ఉండదు. సంక్షేమాలు నెగ్లెక్ట్ చేసినా పేదలు నిరుపేదలు ఇబ్బంది పడతారని ఈరోజు ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన రాష్ట్రానికి ఉన్న అనుభవంతో యాక్చువల్గా చేస్తూ వస్తున్నాడు. అందుకని ఈరోజు ఎమ్మెల్యే జనార్దన్ గారు రమ్మన్న తర్వాత రావటం జరిగింది. దానికి 2.38 crore ఇమీడియట్గా శాంక్షన్ చేశాను. వర్క్ టేకప్ చేస్తారు.
మరొకసారి వచ్చినప్పుడు మిగతా కాలనీకి మామూలుగా అయితే గతంలో 2014-19 అయితే ఎట్టు వస్తే ఒకసారి అన్నీ చూసేసేవాడిని, ఒక 20 కోట్లు 30 కోట్లు శాంక్షన్ చేసిపోయేవాడిని. కానీ ఇప్పుడు ఖజానా లేదు. అందువల్ల ఉన్న కొద్ది డబ్బుల్ని యాక్చువల్గా అడ్జస్ట్ చేస్తున్నాం. త్వరలోనే వీలైన త్వరలోనంటే దాదాపు ఒక 1 year 2 years, త్వరలో అంటే 1 year 2 yearsలో సిస్టమ్ అంతా స్టీములైజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో తెలుగుదేశం మీద నమ్మకంతో ఓటేసి ఈరోజు తెలుగుదేశం కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేస్తారని మీకు తెలియజేస్తాను.